వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి అండి. పూర్వం అట పాషాణుడు అని పేరున్న ఒకడు వేటగాడు ఉండేవాడు. ఏవో జంతువుల్ని వేటాడేవాడు, రకరకాల వేటలు. వీడికి 5 పిల్లలట. వీడికి ఎంతసేపు తన పేరు తెచ్చుకుందాం, తన గొప్ప పేరు రావాలి, అలాంటి ఫీలింగ్సే ఉండేవి. కానీ భార్యాభర్త, భార్యలు, తన పిల్లలు, వాళ్ళ సంతోషము అవి పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఓ పెద్దది ఏదైనా వేటాడి తెచ్చేయడానికో, ఎవరైనా అబ్బబ్బా అదిరిపోయింది, మేము ఏనాడు ఇలాంటివి చూడలేదంటే తీసుకెళ్ళండి అని ఇచ్చేసేవాడు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు, వీళ్ళ తిండి తిప్పలు అవి లేవు, గొప్పకి చేసేవాడు అనమాట. ఎప్పుడు అదే గొప్ప. పిల్లలు ఎప్పుడు అవస్థపడేవాళ్ళు అతని గొప్పలతోటి. గొప్ప కోసమే వీళ్ళతో పని చేయించడము, గొప్ప కోసమే అన్ని చోట్లకి తీసుకెళ్ళటము, అన్నీ గొప్ప కోసమే. అక్కడ వాళ్ళు చిన్నపుచ్చుకున్నా వాడికి పట్టేది కాదు, తన గొప్ప ఉంటే చాలు. ఓకే. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. గ్రాండియర్ ప్రదర్శన కోసం పిల్లల్ని పెళ్ళాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఒకనాడట వాడికి కాల్లో ఒక సౌండ్ వినపడింది, ఒక వాణి, అదృశ్యవాణి. ఏమని? ఓ పాషండుడా, ఎన్నాళ్ళు ఇట్లా పెళ్ళాం పిల్లల్ని కాల్చుకు తింటావు? నీకు మంచి అవకాశం ఇస్తాను, చిలుక సరస్సుకి వెళ్ళు. చిలుక సరస్సు చాలా పెద్ద సరస్సు, రావి మండతోటి నీళ్ల మీద కొడుతూ ఇదిగో నేనని ఒక మంత్రం చెప్పించా. ఈ మంత్రం చెప్తే అప్పుడు జరిగే విచిత్రాన్ని చూడు అని కళ్ళలో చెప్పింది. పొద్దున్న లేచేసరికల్లా కళ గుర్తొచ్చింది. ఆడు దేవుడి మాటే విండు, దేవుడు లక్ష్యమే లేదు వాడికి. ఈ కళ్ళలో వినపడిన ఏవో శబ్దాలని వాడు ఎందుకు చేస్తాడు? కానీ విడవకుండా ప్రతిరోజు అదే కళ వచ్చేదిట. ఓ పాషండుడా, పాషాణుడా, ఎన్నాళ్ళు పెళ్ళాం పిల్లల్ని ఇబ్బంది పెడతావు? చిలక సరస్సుకెళ్ళు, రావుమండ పట్టుకెళ్ళు, ఈ మంత్రం చదువు, నీకు కావలసింది దొరుకుతుంది అని మళ్ళీ 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 10 రోజులు వచ్చింది కళ. 11వ రోజు రోజు ఇదే వస్తుంది ఏంటి, ఏమిటో చూద్దామని తన వాకిట్లో నుంచి రావి చెట్టు నుంచి ఒక రావిమండ విరుచుకుని ఆ చిలక సరస్సుకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? చిలక సరస్సు వీడు వెళ్ళేసరికి అక్కడ పిట్ట పురుగు లేదు, ఎవ్వరు లేరు. గట్టు మీద కూర్చున్నాడు. ఈ మధ్యలో ఈ రావి మండ పుచ్చుకొని ఆ నీళ్ళ మీద ఇట్లా ఇట్లా రాస్తూ కొడుతూ, నీళ్ళ మీద కొడుతూ మంత్రం కళ్ళలో 10 రోజుల నుంచి చెప్తుందిగా ఏదో మాట, ఆ మంత్రాల మాటలు అనడం మొదలుపెట్టాడు. 10 సార్లు 12 సార్లు అనేసరికల్లా ఈ వీడు కొడుతున్నాడుగా. మామూలుగా మనం నీటిలో ఏదైనా ఇట్లా కొట్టంగానే అదేమవుతుంది, నీరు ఇట్లా తెరలు తెరలు తెరలుగా సుడిలాగా కనపడుతుంది. అవును, తెర కదులుతుంది, మధ్యలో సూడేలే కనపడుతుంది కదా. ఆ కదులుతున్న తెరల్లోంచి ఇట్లా సుడిగుండం గిర 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 తిరిగిపోయి అందులోంచి ఈ నదీ సరోవర దేవత ఒక సర్పరూపంలో బయటకు వచ్చిందట. వచ్చి ఓ పాషండుడా, నీకేం కావాలి అని అడిగేసరికల్లా వీడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇట్లా వస్తుందా? కల్లో చెప్పి మరీ వచ్చిందే జేజీ. సరే అన్నాడు, నాకు బోల్డ్ అంత డబ్బు కావాలి, బోల్డ్ అంత పేరు కావాలి, నాలాంటి వాడిని నేనే అనిపించుకోవాలి, అదే కోరిక. నాకు పెళ్ళాం పిల్లల్ని సుఖపడేలాగా ఏదైనా కావాలి. అలాంటివి ఏం వాడు అడగల, తనకే పేరు తనకే గొప్ప అనేసరికల్లా అయితే సరోవర దేవత, సర్పదేవత ఏం చెప్పిందంటే, నా తలలో ఒక మణి ఉంది, ఆ సర్పం ఇట్లా లేచిందిగా, ఇక్కడ ఒక మణి ఉంది, ఈ మణి ఇస్తాను, ఈ మణి నీ దగ్గర ఉంటే నీకు వేట బాగా వస్తుంది, ఏ పనిలో అయినా జయం కలుగుతుంది, తర్వాత ఇది నీకు అన్ని విధాలా పనిచేస్తుంది అని చెప్పి ఆ ఎర్రటి ఆ మణిని ఇట్లా విదిల్చింది. ఆ ఎర్రగా పువ్వులా ఉంది ఇంత. ఇతను పట్టుకోబోయేసరికల్లా, ఈ గట్టు మీదకి వచ్చేసరికల్లా ఆ మణి చేయి జారిపోయింది, కింద పడి బూడిదైపోయింది. అయిపోయేసరికల్లా అర్రే ఇంత పని అయిందే అని వలవలా ఏడిస్తే సర్పదేవత ఏం చెప్పిందంటే, కంగారు పడకు, బూడిదే నీకు కావాల్సింది, దాన్ని అలాగా ఎత్తుకో, పొట్లం కట్టి నీ దగ్గర ఉంచుకో. ఈ బూడిద రోజు ఈ భస్మాన్ని ధరించి బయటికెళ్ళు, నీకు వేట పుష్కలంగా దొరుకుతుంది. నువ్వు ఏది వేటాడితే అవి నీకు దొరికేస్తాయి. ఏదైనా జబ్బు చేస్తే ఒక చిటికెడు నీళ్ళల్లో కలిపిస్తే జబ్బు తగ్గిపోతుంది. అయితే దీనికి ప్రతిగా నీ సంతానంలో ఒక పిల్లవాడిని నాకు ఇవ్వాలి. వీడేమనుకున్నాడు, ఈ చిలక సరస్సు మన ఇంటి నుంచి 50 కిలోమీటర్ల అవతల నడిచి నడిచి తెచ్చి ఇప్పటికి చేరే, ఈవిడ ఇందులో ఉంటుంది నీటిలో. అది కూడా ఏమిటి, ఎవడైనా రావిమండ తెచ్చి మంత్రం చదివి నీళ్ళ మీద కొడితేనే వస్తుంది, లేకపోతే వస్తుంది, బయటికి రాలేదు. సరోవర దేవత సర్పాకారంలో సరోవరంలోనే తిరుగుతుంది. ఈవిడ వచ్చి తీసుకెళ్ళిపోయిందా నా కొడుకుని, నేను మళ్ళీ ఎందుకు వస్తాను పిల్లాన్ని అప్పచెప్పటానికి ఈవిడికి అనుకుని సరేనన్నాడు. ఓహో అనేసరికి సరే ఆవిడ ఏం చేసింది, పొట్లం కట్టి పట్టుకెళ్ళమని. పొట్లం కట్టి పట్టుకెళ్ళాడు ఇంటికి. ఇంటికి పట్టుకెళ్ళాక భార్య అడిగింది, చిన్నపిల్లాడు కనపట్టలేదండి.
అటు ఇటు వెతుక్కున్నారు, కనపడలే. చూద్దాం అనుకున్నాడు. మర్నాటికి కూడా వాడు రాల. ఆవిడ లబో దిబోమని ఏడిచింది. ఆఖరి పిల్లాడు ఎటో పోయాడు, ఏమైపోయాడు, రాత్రికి ఇల్లు చేరి వాళ్ళు ఏముంది ఆ రోజుల్లో ఈ వేటాడే పిల్లలు అటు ఇటు వెళ్ళి చీకటి పడేసరికి తిరిగి వచ్చేవాళ్ళు. ఎవరు వాడిని చూడలేదన్నారు. వీడికి అర్థమైపోయింది, ఓహో ఆ దేవత తీసేసుకుంది పిల్లాడని. పోనీలేవే ఇక పుట్టబోయారా పిల్లలు, ఊరుకో పర్వాలేదులే అని పెళ్ళాన్ని ఓదార్చాడు. మర్నాడు ఆ విభూది ఇంత పెట్టుకుని వెళ్తే లేళ్ళు వేటాడాలంటే డజన్ దొరికినాయి వాడికి. అంతా డబ్బే. అందరూ అబ్బా ఓహో అన్నారు. వేటగాడంటే వీడన్నారు. అవన్నీ మోసుకొచ్చాడు. అమ్మినంత అమ్మారు, తిన్నంత తిన్నారు. ఎవరికో ఒంట్లో బాగుండకపోతే నేను తగ్గిస్తానని ఒక నలకంత భస్మం కల్పిస్తే వాళ్ళకి అనారోగ్యం తగ్గిపోయింది. ఓహో అన్నారు వీడిని. గొప్ప జరగ్గా అయిపోయింది భస్మం. అది ఎంత ఉంది, ఇంత. ఎన్నాళ్ళు వస్తుంది? రోజు పెట్టుకుంటావు, రోజు ఎవరో ఒకరికి నీళ్ళల్లో వేసిస్తావు, పోయింది. మళ్ళీ సరోవర దేవత దగ్గరికి ఒక రావు మండ పుచ్చుకుని వెళ్ళాడు. ఆవిడ బయటకు వచ్చింది. ఇంకో పిల్లాన్ని ఇస్తావా మరి అని. సరేనని ఒప్పుకున్నాడు. 4వ పిల్లాన్ని తీసేసుకుంది సరోవర దేవత. ఇట్లా ప్రతిసారి వీడు రావటం, ఓ పిల్లాన్ని అప్పచెప్పటం. 5గురు పిల్లల్ని అప్పచెప్పేశాడు. చివరికి పిల్లలు లేరంటే మీ ఆవిడని ఇవ్వమంది. పెళ్ళాన్ని కూడా అప్పచెప్పేశాడు. ఈ వస్తున్న డబ్బు దాచుకుందాం, ఏదైనా వ్యాపారంలో పెడదాం, అది చేయలే. తనకు అవసరమైనప్పుడల్లా తన గొప్పకి తగ్గకుండా ఉండటం కోసం చేశాడు ప్రయత్నం. చివరికి ఇదైంది. చివరికి ఏమైంది? మరి ఆ డబ్బంతా ఏమైందండి? తినేస్తారు వాళ్ళు. వాడు ఖర్చు పెట్టేస్తాడు, ఎవరికైనా ఇచ్చేస్తాడు. గొప్పకి పొదుపు లేదు. ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం చేసావు, నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకో ఎవరైనా, నువ్వు 5ో 10ో తిని మిగిలిన 90 ఎక్కడైనా మదు పెట్టి దాన్ని టర్న్ ఓవర్ తిప్పుకుంటూ ఉంటే కదా డబ్బు పెరుగుతుంది. తినేస్తే ఏముంది? లేదా ఎవరికైనా ఇచ్చేస్తే గొప్పకి ఇచ్చేస్తాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి వాళ్ళ సహాయం చేయమన్నారు, గొప్ప ఇచ్చేస్తాడు. వీడే పాషాణుడే సహాయం చేశాడని చెప్పుకునే గొప్ప ఇష్టం అతనికి. అట్లా పనిచేశాడు. తీసేసుకున్న వాళ్ళకి ఏముంది? అప్పు కాదు ఇచ్చింది, అదే సహాయాలు వెనక్కి తిరిగి రావు. ఈ 5గురు పిల్లలు అయిపోయారు, భార్య అయిపోయింది. ఇక ఆవిడకి సరోవర దేవతకి ఇచ్చి తెచ్చుకోవడానికి ఏమీ లేవు వీడి దగ్గర. డల్గా ఉన్నాడు. వేటకెళ్తే ఏ వేట రాదు, పడదు. చేపలు పడదామన్నా రావు. చాలా దీనంగా ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళంతా వేటకారం చేసేవాళ్ళు. ఇట్లా డబ్బులు వదిలేసుకున్న వాళ్ళు అంటే చులకనగా ఉంటుంది. వాడి మంచితనం మీద ఎవ్వరికి ఆసక్తి ఉండదు. వాడి తాలూకు గొప్పల మీద అనాసక్తి వెక్కిరింతా ఉంటుంది. సహాయాలు పొందుతారు కానీ మర్యాద ఇవ్వరు. చులకనగా ఉంటుంది. చులకనే. అయితే ఏమైంది, ఇతను ఎక్కడి నుంచో నడిచి వస్తున్నాడు. ఏమీ దొరకలేదు. నడిచి వస్తుంటే ఒక చక్కటి గుండ్రటి మడుగు ఒకటి కనపడింది. సరే బోల్డ్ చేపలు తిరుగుతున్నాయి అందులో, చూద్దామని వెళ్ళి అందులో నుంచి వేటాడడానికి ట్రై చేశాడు. చేపల వేటకి అన్నీ తప్పించుకుని ఒక చిన్న చేప బంగారు రంగు దొరికింది. ఆరెంజ్ కలరు గోల్డ్ కలరు కలిసింది. పట్టుకుని పైకి తీసేసరికి నాన్న నన్ను వదిలిపెట్టు అన్నదే ఆ చేప. తీరా చూస్తే ఆ గొంతు ఎవరిది? తన ఆఖరి కొడుకుది. నిర్ఘాంతపోయాడు. ఏమిట్రా నువ్వు ఇక్కడ ఉన్నావా అంటే, నేను ఇక్కడే ఉన్నాను నాన్న. అప్పుడెప్పుడో నువ్వు చిలక సరస్సుకి వెళ్ళావు చూడు, ఆ సాయంత్రం నుంచి నేను ఇందులోనే ఉన్నా. మీ అమ్మ మీ అన్నయ్యలు అన్నాను. అన్నయ్యలు ఇక్కడే ఉన్నారు, అమ్మ ఇక్కడ ఉంది. మొత్తం అందరూ చిన్న చిన్న చేపలుగా మారి ఆ గుంటలో ఉన్నారు. ఇలా దిబోమనిపోయాడు. అయ్యో రామా, ఇలా అయిపోయింది, నేనేం చేయను? నా పిచ్చి వాళ్ళు కదా. అప్పుడు ఆలోచించుకుంటున్నాడు. పునరాలోచన వచ్చింది. ఏ పొరపాట్లు తను చేశాడు. చేతి నిండా డబ్బు వచ్చినప్పుడు శుభ్రంగా ఇల్లు వాకిలి ఏర్పరచుకుని పిల్లలందరినీ తలా ఒక వ్యాపారంలోనూ పెట్టి చేయకూడదు. గొప్పలకు పోయి అంతా తగలబెట్టుకున్నాను నేను. అప్పుడు ఇంకేం చేశాడు? మళ్ళీ సరోవర దేవత దగ్గరికి పరిగెత్తాడు. రావు మండ పుచ్చుకుని ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వస్తే, అమ్మ నన్ను క్షమించు, నా పిల్లల్ని నాకు వదిలిపెట్టేసేయి, నా భార్యను నాకు వదిలిపెట్టు. మరి నేను ఇట్లా అన్యాయం అయిపోయాను, ఒక తెలిసి తెలియని తనంతో చేశా, ఇంకెప్పుడు ఈ గొప్పలకు పోను. నా భార్య పిల్లలు లేని జీవితం ఎంత దుర్భరంగా ఉందో. వాళ్ళంతా పోయాక కానీ వాళ్ళ విలువలు తెలియవు. అంతేగా. ఈ ఒంటరి జీవితము, ఈ పిల్లలు లేని జీవితము నాకు వద్దని బాగా దుఃఖించాడు. సరోవర దేవత అంది, ఇది వరకు నేను నీకు ఏదైనా ఇస్తే నువ్వు నాకు ఏమైనా ఇచ్చేవాడివి. ఇప్పుడు ఏమీ లేవు నీ దగ్గర, డబ్బులైనా లేవు. అంటే నువ్వు ఏం చేయమంటే అది చేస్తానన్నాడు. అయితే సరోవర దేవత అంది, అలాగే అయితే ఓ పని చేస్తా, నిన్ను పాముగా మారుస్తా. సముద్రంలోకి వెళ్ళి మణులు తెచ్చిపెట్టు. నాకు మణులు ముత్యాలు కావాలి. నువ్వు రోజుల తరబడి పని చేస్తే కానీ అవి రావు నా దగ్గరికి.
ఎందుకంటే నేను సముద్రానికి దూరంగా ఉన్నాను. నదులన్నీ ఏం చేస్తాయి? సముద్రంలో కలుస్తాయి. కలుస్తాయి. ఆ కలిసినప్పుడు ఆ సముద్రంలో ఉండేటువంటి రత్నాల సౌఖ్యాన్ని ప్రతి నది అనుభవిస్తుంది. నేనేమో చెరువుని, నాకు అవకాశం లేదు. నేను సరోవరాన్ని, నేను నదిలాగా వెళ్ళలేను. నదుల్లాగా సముద్రం వైపు వెళ్ళలేను. సముద్రంలో దొరికే వజ్రాలు, రత్నాలు, ముత్యాలు కావాలి నాకు. అవి నాకు తెచ్చిపెట్టి నీ పిల్లల్ని భార్యని వెనక్కి తీసుకో. సరేనన్నాడు. సరేనని పావుగా మార్చింది వీడిని. ఈ పాము రోజు సముద్రం వైపుకు వెళ్ళి సముద్రం లోపల నుంచి తేపకొక మణి చొప్పున తెచ్చిచ్చేది. అయితే ఈ పాము రూపంలో ఉండటం వల్ల వాడి సౌఖ్యం ఏంటంటే ఆ మడుగులోకి దిగి తన పెళ్ళాం పిల్లల్ని చూసుకునేవాడు. ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ముత్యాలు, రత్నాలు తెచ్చి ఈ చిలకల సరస్సుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను. నువ్వు భార్య పిల్లల కోసమే చేసావు ఈ శ్రమ అంతా, కాబట్టి ఇక నీకు విముక్తి. నువ్వు మనిషిగా మారుతావు. నీ భార్య పిల్లలు నీ ఇంటికి వచ్చేస్తారు. నువ్వు ఇదివరకటి వేటగాడుగానే ఉంటావు. రూపాయి సంపాదించుకుని కూడబెట్టి పెళ్ళాం పిల్లల్ని చూసుకో, పోషించుకో, ఇల్లు వాకిలి ఏర్పరచుకో, గొప్పలకి నువ్వు ఇంకా పోకూడదు ఓకే అని చెప్పి సరే ఇతను మెల్లిగా ఇంటి వీలు దారి పెడితే పెళ్ళాము పిల్లలు ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత పిల్లల సహాయంతో అతను మెల్లిగా వేటాడుకుని రూపాయి పోగేసి ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాడు. పిల్లల్ని పెద్దవాళ్ళని చేశాడు. ఎప్పుడు కూడా ఫ్యామిలీతోటి ఉంటేనే సౌఖ్యం. రూపాయి కలిపితేనే 1,00,000 అవుతుంది. సడన్గా వచ్చి పడిపోయింది, అలాగే పోతుంది. అంతేగా. కాబట్టి అత్యాశకి పోవద్దు, గొప్పలకి పోవద్దని చెప్పడానికి ఈ చిన్న కథని చక్కగా చెప్పుకోవచ్చు. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.